బండి అదే రైల్వే స్టేషన్ గాడికి తెలుసుకుంటాను పోవాలి ఇప్పుడు ఒక నిమిషం ఆపమను ఎందుకు మనకు స్టేషన్ కానీ వేరే బండ్లు లేవు ముందర ఏం లేవు ఇంకో బండి ఉంది అది లేటు రేపు సాయంత్రం పోతుంది గూడూరుకి అది 3 గంటలు లేటు పోతుంది బండి మరి ఇది లేకుండా అది లేకుండా మళ్ళీ ఏదో ఒకటి ఏది 3 గంటలు లేటు ఇంకో బండి ఒకటి 3:30 ఇప్పుడు మన బయలుదేరిపోయే ట్రైన్ ఏమే ఇంకా బయలుదేరలేదా ఏది కావాలేదా లేటుగా బయలుదేరుతుంది లేటుగా బయలుదేరినప్పుడు చెప్తారు వాడు ఇప్పుడు మెసేజ్ వాళ్ళకి వచ్చేసి ఉంటుంది ఎవరికే అక్కడ ఉండే వాళ్ళకి ఫస్ట్ ఎక్కుతారు చూసినావా నెక్స్ట్ స్టేషన్లో కానీ సీట్లు మనకేం కన్ఫర్మ్ లేదా కనీసం 2 కన్ఫర్మ్ చేయనాడు ఎప్పుడో కన్ఫర్మ్ చేయనాడు అవి ఆ 2 బెర్త్ చూపిలేదా అది చాట్లో వేస్తాడు చాట్లో ఇస్తే మిగతా ఇద్దరికే చాట్లో ఆడికి పోయిన తర్వాత తెలుస్తుంది మనకు వెయిటింగ్ లిస్ట్ ఇప్పుడు ఇద్దరు ఎవరు ఉన్నారు ముగ్గురే కదా ఇప్పుడు ఆమె వేసి నువ్వు వేసి లేదు మనం అంతా మా స్లేబర్ 4 న్యూస్ పేపర్లో ప్యాకెట్ తీసుకోడా ఓ మేము ఉన్నాం రా కాడ ఏం గొప్ప వెయిటింగ్ లిస్ట్ పెట్టాడు అనుకో జగన్నాథుడు మేము ఉన్నాం రా కాడ ఎక్కేసేది మేము కదా 3 రోజులు దిగినాం మొత్తం బండి బయలుదేరి ధైర్యం వచ్చింది నాకు ఏం లేదు నైట్ 12 వరకు మేల్కొన్నాం కాశీ నుంచి ఎలా ఆడుతున్నాం రా మేము ఉన్నాం మీరేమి ఇబ్బంది పడాల్సిన పనులు అని వచ్చి చెప్తాను చూస్తాను వాళ్ళది B252 నాది B3 నాది B2లో 52 నాది 15, 14 ఒక సీట్ ఉండదు ఏం ఇబ్బంది పడాలి ముగ్గురు కూర్చొని పోవచ్చు వాటితో రైలు చెప్పుకుంటాం కన్ఫామ్ కాలేదు నేనేం చేయమంటావు ఏమన్నా కూడా కానీ టికెట్ ఉన్నది మేము అడ్జస్ట్ చేసుకుంటే నీకేం ప్రాబ్లం అంతే కదా ఏకా స్టార్ట్ అయితే మేమే వేసేది నీకేమింది అంతే పని టికెట్ ఉంది కూర్చోంటాం అంతే మీరు ఎందుకు కూర్చొని మీరు ప్రశాంతంగా వచ్చి కూర్చొని కింద పడుకుంటాం మధ్యాహ్నం 12 గంటలకే కదా దిగేస్తాం అదే ఇబ్బంది పడాలి పని బండి బయలుదేరకపోతే టైం నువ్వు బుక్ చేసుకున్నావా ఎప్పుడు వెళ్ళాలా ఈ రోజు నైటే బయలుదేరేస్తావా ఎవరు బాధ ఏదో సినిమా కష్టాలలాగా ఉన్నాయి కదా రైతంతా మేమేమో ఈడ తగులుకున్నాము వాళ్ళేమో చెన్నైకి పోతుంటారు నువ్వేమో ఇంకా బయలుదేరి రేపు మధ్యాహ్నం కదా రావాలా నాకు చెప్పలేదు నేను వాళ్ళు ముందుగా ఇట్లా భరత్ అన్న ఇప్పుడు చెప్తా ఉంటాడు అరే వదిలే ఎన్నిసార్లు చెప్తాను బాగాలేదండి బాగున్నాడు అని చెప్పి